హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సులభంగా పావ్ బాజీ తయారీ విధానాన్ని చూద్దాం. మన ఇంట్లో ఉన్న వాటితోనే బాజీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా పావ్ బాజీలోకి బాజీ తయారు చేయడానికి 3 బంగాళదుంపలు, అరకప్పు పచ్చి బఠానీలు ఉడికించి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, బఠానీ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని తర్వాత మ్యాషర్ సహాయంతో దీన్నంతటిని స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి, మెత్తగా అయ్యేదాకా చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పొడి, పావ్ బాజీ మసాలా 2 స్పూన్స్, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 10 మినిట్స్ ఉడికేదాకా లిడ్ పెట్టుకోవాలి. మూత తీసి మరలా మ్యాషర్తో మెత్తగా చేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పావు తీసుకుని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. పావును ఫ్రై చేయడానికి వేరొక పెనం తీసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 స్పూన్ పావ్ బాజీ మసాలా వేసుకొని స్ప్రెడ్ చేసి సగానికి కట్ చేసిన పావును వేసి 30 to 20 సెకండ్స్ తర్వాత వెనకకు టర్న్ చేసుకోవాలి. అంతేనండి, పావ్ బాజీ రెసిపీ రెడీ. Like, share and subscribe my channel.